హలో లిజనర్స్ అండ్ రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉహ్లు స్టోరీస్ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూటీ చేస్తున్న స్టోరీ చెలి నీవెవ్వరే పార్ట్ 8 అబ్బా. ఈ కథలోని ముందర భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. అలాగే ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ చిట్టి కామెంట్ రాయండి. మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. హాస్పిటల్లో బామకు మెలకు వచ్చిన తరువాత జరిగిన విషయం అంతా ధరణిని అడిగి తెలుసుకుని ధరణిని చక్రం మీద కేసు పెట్టమంటూ తన బిడ్డ భవిష్యత్ కోసం అతనితో పోరాడమంటూ చెబుతుంటే ధరణి మౌనంగా వింటూ ఉంది. కానీ మాయ ఆ మాటలన్నీ కూడా విని ధరణి ఇప్పుడు తల్లి అయ్యింది అనే నిజం చక్రానికి తెలియకూడదు అనుకుంటూ ఉంటే అదే సమయంలో చక్రం హాస్పిటల్కి వచ్చి అప్పుడే తన రూమ్ వైపుగా వెళ్తున్నాడు. అది చూసిన మాయ ఏం జరుగుతుందా అని భయపడుతూ ఉంటే ఇంతలో అతనికి ఫోన్ రావడంతో ఫోన్ని పాకెట్ నుంచి తీసి చూస్తూ ధరణి రూమ్ వైపు చూడకుండా నేరుగా మాయ రూమ్లోకి వెళ్ళి వాష్రూమ్ని యూజ్ చేసుకుంటూ కాల్ లిఫ్ట్ చేయగా చక్రానికి అతని సెక్రటరీ ఫోన్ చేశాడు. ఫోన్ తీయగానే సార్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అంటుంటే చక్రం ఏమైంది, ఎనీ ప్రాబ్లం అంటూ అడగ్గా సెక్రటరీ సార్ ఉదయం నుంచి నేను ధరణి మేడానికి ట్రై చేస్తున్నా కానీ కలవడం లేదు. అసలు ఏమైందంటే సార్ ధరణి మేడం గారి ఆఫీస్ బిజినెస్ మెయిల్కి చాలా జాబ్ ఆఫర్స్ వస్తున్నాయి. తన వల్ల మన కంపెనీ టెండర్ గెలుచుకుంది కదా. సో రాష్ట్రంలోనూ దేశంలోనూ మంచి పేరున్న సంస్థలు మేడానికి జాబ్ని ఆఫర్ ఇస్తున్నాయి. చివరికి జేకే గ్రూప్స్ నుంచి కూడా మ్యామ్కి ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని ధరణి గారికి చెప్పడం కోసం చూస్తుంటేనే ఫోన్ అసలు కనెక్ట్ అవ్వడం లేదు, ఆఫ్లోనే ఉంది. మరి ఇప్పుడు నేనేం చేయాలి, ఈ ఆఫర్స్కి ఏమని సమాధానం పంపాలి అంటూ అడుగుతూ ఉంటే సెక్రటరీ అతనితో ఫోన్లో చెప్పిన విషయం విన్న చక్రానికి అతని మేల్ ఈగో చాలా హర్ట్ అయింది. అతను ధరణిని చాలా సాధారణమైన ఆడదానిగా భావిస్తూ ఉంటే ఆమెను మాత్రం ఎంతమంది తమకు కావాలి అని కోరుకుంటున్నారో తెలిసి అంతలా ప్రతిభ ఉన్న ధరణి తన కంపెనీలోనే తన కోసమే పనిచేయాలని, ఆమె ఎప్పటికీ ఏ కంపెనీతో డీల్ చేసుకోకూడదు అనుకుంటూ అదే ఉద్దేశంతో తన జీవితం మొత్తం అతనితోనే ఆమె ఉండాలి అని, అతని కోసం మాత్రమే పనిచేయాలని భావిస్తూ చూడు సెక్రటరీ, ఈ మెయిల్స్ విషయం ధరణికి అస్సలు తెలియకూడదు. సో ఈ మెయిల్స్ అన్నిటికీ నువ్వే నాట్ ఇంట్రెస్టెడ్ అని సమాధానం పంపి వాటిని సిస్టమ్ నుంచి డిలీట్ చేయి. అలాగే మన కంపెనీలో బిజినెస్కి సంబంధించిన ప్రతి పాస్వర్డ్ని మార్చేయి. ముఖ్యంగా ధరణికి సంబంధించిన మెయిల్స్ పాస్వర్డ్. అలాగే తన మెయిల్స్ అన్నీ కూడా నాకు కనెక్ట్ అయ్యేలా చేయి. ఒకవేళ ధరణి నీకు ఫోన్ చేసి తన మెయిల్ ఐడి గురించి, పాస్వర్డ్స్ గురించి, మరి ఏ ఇతర విషయాల గురించి అయినా సరే, ముఖ్యంగా కంపెనీ గురించి, ఆ టెండర్ గురించి అడిగినా సరే తనకు నువ్వు ఏ ఒక్క విషయం గురించి కూడా చెప్పకు అంటూ ఫోన్ పెట్టేసిన చక్రం ధరణి నిన్ను నా నుండి నేను దూరం కానివ్వను. నీకు నేను తప్ప మరో దారి లేకుండా చేస్తా. ఇప్పుడు నేను నీతో చేసిన పనులకు నీకు నా మీద కోపం ఒకరోజు 2 రోజులు ఉంటుందేమో. దాన్ని నేను తగ్గించుకొని నిన్ను మళ్ళీ తిరిగి నా జీవితంలోకి ఎలా తీసుకుని రావాలో నాకు బాగా తెలుసు. ఎందుకంటే నీకు నేనంటే పిచ్చి ప్రేమ ఉంది. ఆ ప్రేమే నా మీద కోపాన్ని కూడా దూరం చేస్తుంది. కాకపోతే అందుకు కొంచెం సమయం పడుతుంది ధరణి. ఎందుకంటే నా వైపు నుంచి కూడా నేను అన్నీ క్లియర్ చేసుకోవాలి కదా. ఇప్పుడు మాయ నీ మీద కోపంగా ఉంది. నువ్వు తన బిడ్డను పోగొట్టడానికి చూసినందుకు బాధగా కూడా ఉంటుంది కదా. అందుకే మాయకు మంచిగా నచ్చజెప్పి నిన్ను ఇంటికి తీసుకొని వస్తా. అది కూడా ఎక్కువ ఆలస్యం చేయకుండానే అని చక్రం తనలో తానే అనుకుంటూ అతని మనసుకు అతను చేసిన పని మంచిదే అంటూ చెప్పుకుంటున్నాడు. కానీ అతని అంతరాత్మలో ఏదో ఒక మూలన ధరణి నువ్వే తల్లివైతే బాగుండేది, మన లైఫ్లో ఇంత గందరగోళం కూడా కాకుండా ఉండేది. అసలు ఇదంతా జరగడానికి కూడా నువ్వు నీలోని లోపమే కారణం అనుకుంటూ ఉంటే మరోవైపు బామ్మ మాటలన్నీ విన్న ధరణి ఒక వేడి నిట్టూర్పును విడుస్తూ బామ్మ, నేనిప్పుడు తీసుకున్న నిర్ణయం చెడ్డదో మంచిదో నాకు తెలియదు.
కానీ నాకు నా బిడ్డ జీవితానికి ఈ దారే సరైనది అని నేను అనుకుంటున్నా అంటూ ఆమె మాట్లాడడం మొదలు పెడుతూ ఉంటే ఇంతలోనే మాయ ఆమె రూమ్ నుండి ఫ్లష్ కొట్టిన శబ్దం వినపడగానే అసలు ఇప్పుడు ఏం చేయాలో ఆమెకు తెలియక కాళ్ళు చేతులు ఆడడం లేదు. చివరికి ఆ దేవుడి మీదే భారం వేసి ఆమె కొంచెం ధైర్యం తెచ్చుకొని మెల్లగా ధరణి రూమ్ దగ్గరికి వెళ్ళి వారి తలుపును గుమ్మం వరకు లోపలి వారు బయటికి కనిపించకుండా వేసి ధరణిని ఆ సమయంలో చక్రం చూడకుండా చేసింది. చక్రం తన రూమ్ నుంచి బయటకు రావడంతోనే వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి వారిద్దరూ కలిసి వెళ్ళిపోయారు. అయితే ధరణి మాటలకు బామ్మ, అమ్మ ధరణి, నీ ఆలోచన ఏంటో చెప్పరా అనగానే ధరణి తన కడుపు మీద చెయ్యి వేసుకుని, బామ్మ, నా బిడ్డ గురించి చక్రానికి తెలియకూడదు అని నేను నిర్ణయించుకున్నా. అది నేను బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. కొన్ని గంటల క్రితం వరకు నేను తనలో మార్పు కోసం ఎదురు చూస్తూ గడుపుదామనుకున్నా. తను మారి నా దగ్గరికి వస్తే మనస్ఫూర్తిగా స్వీకరిద్దామనుకున్నా. కానీ ఇప్పుడు నేను అలా అనుకోవడం లేదు బామ్మ. అలాంటి వాడు నా బిడ్డకు తండ్రిగా ఉండడం నాకిష్టం లేదు. ఎదుటివారు తన కళ్ళ ముందే చావుకు సిద్ధమవుతున్నా సరే ఆ ప్రాణానికి సైతం బేరం పెట్టేవాడు ఎప్పటికైనా నాకు, నా బిడ్డకు ప్రమాదమే అని నేను అనుకుంటున్నా. అందుకనే నేను తన మీద కేసు వేసి అతన్ని కోర్టుకు తీసుకురావాలి అని కూడా అనుకోవడం లేదు. ఎందుకంటే నేను అలా చేస్తే తనకు నేను తల్లి కాబోతున్నాను అనే విషయం తెలుస్తుంది. నాకు అలా తనకు ఈ విషయం తెలియడం కూడా ఇష్టం లేదు. అందుకే నేను తనకు దూరంగా ఎటైనా వెళ్ళి బ్రతకాలి అనుకుంటున్నా అంటూ చెప్పడంతో బామ్మ కూడా ధరణి మాటలను ఒప్పుకుంటూ, చిన్నదానివైనా మంచి నిర్ణయమే తీసుకున్నావురా. అలాంటి వాతావరణంలో నీ బిడ్డ ఉండడం, అలాంటి తండ్రి నీడలో పెరగడం కన్నా దూరంగా ఉండడమే మంచిది. ముఖ్యంగా నువ్వు, నీ బిడ్డ ఆ మాయకు దూరంగా ఉండడం ఇంకా మంచిది. సరే అమ్మా ధరణి, మరిప్పుడు నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు? అలా అని అసలు ఎక్కడికి వెళ్తున్నావు అనగానే ధరణి, ఏమో బామ్మ, ఈ సమయంలో ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఇప్పుడు నాకంటూ ఉన్న ఏకైక బంధం నా బిడ్డ మాత్రమే. ఈ భూమి మీద మరొక బంధం నాకు లేదు, తెలియదు కూడా. అలా అని ఇప్పుడు నేను ఇక్కడే ఇదే ఊర్లో ఉండి తీరిగ్గా ప్లాన్ చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళే అంత సమయం కూడా లేదు. నాకు అసలు ఒక్క గంట కూడా ఈ ఊర్లో ఉండాలని లేదు బామ్మ. నేను మిమ్మల్ని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయించిన వెంటనే ఈ సిటీ వదిలి ఎటైనా దూరంగా వెళ్ళిపోతా. నాకు ఆ దేవుడు చదువుకు సంబంధించిన జ్ఞానం ఇచ్చాడు కదా, దానితోనే ఇక నా కాళ్ళ మీద నేను నిలబడాలి. నా బిడ్డను చదివించాలి. తనను మంచి స్థాయికి తీసుకుని రావాలి. ఇది మాత్రమే ఇప్పుడు నా ముందు ఉన్న బాధ్యత అంటూ ఉంటే బామ్మ ధరణి మాటలన్నీ విని ఒక 2 నిమిషాలు ఆలోచించి, అమ్మ ధరణి, నువ్వు బెంగళూరు పోతావా? అక్కడ నా మనవరాలు ఉంది. కాకపోతే అది ఇప్పుడు తన మొగుడితో కలిసి ఏదో కంపెనీ పని మీద వేరే కంట్రీలో ఉంటుంది. నేను దానికి ఫోన్ చేసి నీ సంగతులన్నీ ఏం చెప్పకుండా తెలిసిన అమ్మాయివి అని చెప్తాను. కాబట్టి నువ్వు వాళ్ళు వచ్చేదాకా అక్కడే వాళ్ళకున్న పెంట్ హౌస్లో ఉండరా. అలాగే దాని మొగుడికి మెటీరియల్కి సంబంధించిన కంపెనీ ఉంది. అందులో నేను మాట్లాడి నీకు ఒక జాబ్ ఇప్పిస్తా. నువ్వు అక్కడే ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా ఉండొచ్చు. నేను ఈ పనిని నీ మీదేమీ జాలిపడి చేయడం లేదురా. నువ్వేంటో, ఎలాంటి దానివో నాకు బాగా తెలుసు. అలాగే నీ స్థాయిని తక్కువ చేసి కూడా నేను రికమెండ్ చేయను. ఈ టైంలో మళ్ళీ నువ్వు మొదటి నుంచి మొదలు పెట్టాలి అంటే అది చాలా కష్టమవుతుంది. కాబట్టి దయచేసి నా మాటకు అడ్డు చెప్పకు అంటూ ధరణి చేతులు పట్టుకుంటే ధరణి కూడా ఆమె మాటను కాదనలేక, మీరు చెప్పినట్లుగానే నేను చేస్తాను బామ్మగారు, కానీ నాకు మీరు ఒక మాట ఇవ్వండి అంటూ ఆమె తన చేతిని ముందుకు చాచగా, బామ్మ చెప్పమ్మా ఏంటది అనగానే ధరణి బామ్మను చూస్తూ, బామ్మ, నేనెక్కడున్నానో మీరెవ్వరికీ చెప్పద్దు. అలాగే నీ మీద జరిగిన దాడి గురించి కూడా మీరు కేసు పెట్టద్దు అని అడగ్గా బామ్మకు మొదట చెప్పిన విషయం ఓకే, కానీ రెండవది కష్టంగా అనిపించి దాంతో అనుమానంగా ధరణిని చూస్తూ, రెండో దానికి అర్థమేంటి? ఇంకా నువ్వు అతనిని ఇష్టపడుతున్నావా, లేక వాడు నీ బిడ్డకు తండ్రి అనేసి నువ్విలా అడుగుతున్నావా అంటూ అడగ్గా ధరణి కంగారుగా, అయ్యో బామ్మ, అలా ఏమీ లేదు.
చక్రం మీద మీరిప్పుడు కేసు పెడితే ఈ వయసులో మీరు స్టేషన్కి కోర్టుకు తిరుగుతూ ఉండాలి. పైగా అతని అమ్మనూరు సంగతి మీకు తెలిసిందే. ఇప్పుడు తనకు తోడుగా మాయ కూడా వచ్చి చేరింది. కాబట్టి వారు మీ మీద గొడవకు దిగుతారు. అదే కాక మీరు వారితో పాటే కలిసి అదే బిల్డింగ్లో ఉంటారు కదా. అందుకే అలాంటి దుర్మార్గులతో ఈ వయసులో మీకు లేనిపోని గొడవలు ఎందుకని. పైగా మీరు తన మీద కేసు పెడితే నేను మీకు దూరంగా ఉన్నా సరే మీరు ఈ వయసులో అలాంటి మాటలు పడడానికి, అసలు ఇప్పుడు మీరు ఆ పరిస్థితికి రావడానికి నేనే కారణమని నాకు చాలా గిల్టీగా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎంత దూరం వెళ్ళినా అక్కడ మాత్రం నాకు మీ గురించి తలుచుకుంటూ ఉంటే అసలు ప్రశాంతత ఉండదు. అందుకే అంటున్నా బామ్మ అంటూ ధరణి బాధగా బామ్మను చూస్తూ ఆ విధంగా ఆమెను అడిగి బాధ పెట్టినందుకు క్షమాపణ అడగ్గా బామ్మ సరేలే ధరణి, నువ్వు చెప్పినట్లుగానే చేస్తా అనడంతో ధరణికి కొండంత భారం గుండెల మీద నుంచి దిగినట్లుగా అనిపించింది. ఇంకోవైపు ఇంటికి చేరిన చక్రం మాయను రూమ్లో విడిచిపెట్టి ధరణి ఆఫీస్ వర్క్ చేసుకునే రూమ్లోకి వెళ్ళిపోయి అందులో అతను ఒంటరిగా కూర్చొని శూన్యంలోకి చూస్తూ సిగరెట్ తాగుతూ ధరణి గురించి ఆలోచిస్తూ, ధరణి నువ్వు అసలు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు, అలాగే నువ్వు అసలు ఏం చేస్తున్నావు, ఏం చేయబోతున్నావు అంటూ ఆమెకు కాల్ చేయగా ఆమె ఫోన్ ఆఫ్లో ఉండడంతో ఫోన్ పగిలిపోయిన విషయం గుర్తుకు వచ్చి అతనిలో చిరాకు అంతకంతకు పెరిగిపోతుంది. అయితే మాయ అతను ధరణి గురించి లోతుగా ఆలోచించకూడదు అనే ఉద్దేశంతో ఎలా అయినా సరే అతని మైండ్ని ఇప్పుడు డిస్టర్బ్ చేయాలి అనుకుంటూ తలారా స్నానం చేసి అతను ఉన్న రూమ్లోకి పల్చని నైటీ వేసుకుని వెళ్ళి, బేబీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు, నీకోసం నేను మన బెడ్రూమ్లో మన బెడ్ మీద ఎదురు చూస్తున్నా అంటూ హొయలుపోతూ అతని మీదకు వంగి అతన్ని సోఫాలోకి వంచుతూ అతని మీదనే కూర్చుంటూ, ఏంటి నువ్వు ఇప్పుడు ఎలా ఉన్నావు, ఈరోజు మన పెళ్లి రోజు కదా, ఎవరైనా పెళ్లి రోజు ఇంత డల్గా ఉంటారా చెప్పు, పైగా పెళ్లి రోజు రాత్రి అసలు ఇలా ఉండకూడదు, ఈరోజు మన మొదటి రాత్రి కదా, నీకు ఈ విషయం గుర్తులేదా అంటూ అతని మూడ్ని చిటికలోనే మార్చేస్తూ అతని నుదిటి నుంచి చిన్నగా వెలితో రాస్తూ ఆమె తన కవ్వింపు చేష్టలను మొదలు పెడుతూ ఆమె నాలుకతో అతని పెదవులను తాకడం మొదలుపెట్టింది. ఇంకో చోట తల్లితో సరదాగా వాకింగ్కి వచ్చిన జయకృష్ణ తన ఎదురుగా జరుగుతున్న దృశ్యాన్ని నమ్మలేనట్లు 1-2 సార్లు కళ్ళు తుడుచుకొని మరీ చూస్తున్నాడు. ఏమండోయ్, జయకృష్ణ మరీ అంతలా షాక్ అవుతూ నమ్మలేక చూస్తూ నుంచుండిపోయిన సంఘటన ఏమై ఉంటుంది? అసలు ఇప్పుడు ధరణి ఎక్కడుందో ఏం చేస్తుందో చక్రం తెలుసుకోగలడా? ధరణి ద్వారా సంపాదించిన కాంట్రాక్ట్ చక్రం కంపెనీ పూర్తి చేయగలదా? చక్రం అతను అనుకుంటున్నట్లుగానే తిరిగి ధరణిని అతని జీవితంలోకి తీసుకుని రాగలడా? ఈ ప్రశ్నల సమాధానం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేసి కథనం ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ చేసి చెప్పండి అబ్బా కొంచెం.